బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత సంస్కరణలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ధర్మాసనం పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఆదేశించింది. గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ ప్రత్యేకత అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు కష్టంతో కూడుకున్న ఈ వ్యవహారంలో అడ్హక్ పద్ధతులు పనిచేయవని, ఎన్టీఏ స్థిరమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని కోర్టు సూచించింది. లీకేజీల పునరావృతం కాకుండా డిజిటల్ భద్రత, పేపర్ ప్రింటింగ్ సదుపాయాలు, పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంపుపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత సంస్కరణలపై సుప్రీంకోర్టు మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఆదేశించింది. గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు కష్టంతో కూడుకున్న ఈ వ్యవహారంలో అడ్హక్ పద్ధతులు పనిచేయవని, ఎన్టీఏ స్థిరమైన వ్యవస్థకు రూపకల్పన చేయాలని కోర్టు సూచించింది. లీకేజీలు పునరావృతం కాకుండా డిజిటల్ భద్రత, పేపర్ ప్రింటింగ్ సదుపాయాలు, పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంపుపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. हियरिंग थी स्पेशली इन वेक ऑफ द नीट पेपर लीक. पहले भी सुप्रीम कोर्ट इसमें हियरिंग हो चुकी है जिसमें सुप्रीम कोर्ट ने नोटिस किया था. पिछली हियरिंग के दौरान सुप्रीम कोर्ट ने डायरेक्ट किया था एक एफिडेविट फाइल करने को एनटीए को, जो अभी तक फाइल नहीं हुआ था. तो आज की हियरिंग में सॉलिसिटर जनरल तुषार मेहता जी अपेयर हुए थे और उनने कुछ समय मांगा है वो एफिडेविट फाइल करने के लिए. तो कि उनने ये बोला कि काफी कुछ प्रोग्रेस हो रही है, इस वजह से गवर्नमेंट को एक हफ्ते का समय चाहिए ये एफिडेविट फाइल करने के लिए. तो सुप्रीम कोर्ट ने अगले मंडे इस मैटर को लगाया है. जो तुषार मेहता जी ने आज काफी बार सुप्रीम कोर्ट को अश्योर करा कि जो भी कोर्ट की तरफ से सजेशंस आते हैं दे आर वेरी वेलकम एंड वी विल कंसिडर दोज सजेशंस वेरी ओपनली. बहुत ओपनली हम उन सजेशंस को कंसिडर करेंगे. तो ये एक स्टेटमेंट उनकी तरफ से था. जहां तक कि कोर्ट की बात है तो द कोर्ट हैड मेड इट वेरी क्लियर दैट हम पूरी स्ट्रिक्टली पूरे साल इस चीज को मॉनिटर करेंगे. और बार बार कोर्ट ने आज इंस्टीट्यूशनलाइजेशन पे बात करी है कि वो एनटीए को इंस्टीट्यूशनलाइज करना चाहते हैं और इंस्टीट्यूशनलाइजेशन पे एक बहुत ही बड़ा फोकस आज कोर्ट ने करा है. कुछ ऐसे सजेशंस हैं जो कोर्ट ने आज गवर्नमेंट को नोट डाउन करवाए हैं कि वो जो एफिडेविट फाइल करेंगे अगले हफ्ते वो उसमें उसका भी एक नजरिया बताएं कि किस तरह वो उन चीजों को डील कर रहे हैं, उन चीजों के बारे में उनने क्या सोचा है और क्या स्टेप्स लिए हैं. तो वो चीज भी आज कोर्ट ने उनको नोट करवाई, जिसमें ट्रांसपेरेंसी और एग्जाम के 3 हिस्सों में आज जजेस ने बोला कि प्री एग्जाम, ड्यूरिंग एग्जाम और आफ्टर एग्जाम, जो ये तीनों कैटेगरी में कैसे गवर्नमेंट का नजरिया है, क्या क्या स्टेप्स लिए गए हैं और एनटीए की भी जो बॉडी है उसको कैसे इंस्टीट्यूशनलाइजेशन करने के लिए उसमें क्या क्या स्टेप्स लिए गए हैं, वो भी कुछ चीजें हैं जो आज बहुत ही इंपॉर्टेंट हियरिंग थी.